యతిమతం మనుషులు. కామెడీ కథ. రచన వాణి. కొంతమంది అదేంటో యతిమతం మనుషులు ఉంటారు. ఎడ్డమంటే తెడ్డమనే రకం అన్నమాట. బాటనీ భాషలో చెప్పాలంటే ఉలిపి కట్టెలు. ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టెది మరో దారి అనే సామెత ఉంది చూడండి. ఆ బాపతో ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, ఆ మధ్య ఓ బారసాల ఫంక్షన్కి వెళ్ళాను. కొంచెం లేటుగా వెళ్ళాలండి. నాకు ఆహ్వానం పలకటానికి నవ్వుతూ ఎదురొచ్చిన కొత్తగా తండ్రి అయిన మా బంధువుల అబ్బాయి భుజం మీద సరిచి, తండ్రివయ్యావయ్యా, కాంగ్రాట్స్, ఇంతకు కుర్రాడి పేరేం పెట్టావు అని అడిగాను. రావణ్ణండి అన్నాడు. ఏంటి, రామ్నా అన్నాను, నాకు సరిగా వినపడి సావలేదేమో అని. కాదు, రావణ్ అన్నాడు. అదేం పేరు అని నేను అనటానికి మొహమాట పడుతుంటే, రావణని పెట్టకూడదా, రాముని కన్నా రావణుడే గొప్పవాడు అన్నాడు. దాంతో ఏంటో యతిమతం మనుషులు, వీళ్ళకు చెప్పలేం. రాముడు దేవుడు కాదు, రావణుడు దేవుడు అంటాడు ఒకడు. గాంధీ కాదు మహాత్మా, గాడ్సే అంటాడు మరొకడు. ఎవడి పిచ్చి వాడికి ఆనందం. వాదనలంటే మహానందపడిపోతారు కొంతమంది. అందరిలో ఒకళ్ళా కాదు, నేను వెరైటీగా ఉండాలని ఉబలాట పడిపోతారు మరికొంతమంది. ఆ మధ్య ఎవరింటికో పేరు గుర్తురావటం లేదు కానీ గృహప్రవేశానికి వెళ్తే ఇల్లంతా కనీస వాస్తు నియమాలు కూడా పాటించకుండా అడ్డదిడ్డంగా కట్టాడు ఆ ఇంటి యజమాని, దిక్కులు తెలియని వాడిలా. వంటగది ఆగ్నేయం కదా ఉండాలి, ఈశాన్యం భావి ఉండాలి కదా, మాస్టర్ బెడ్రూమ్ ఉండాల్సింది ఆ దిక్కు కదా అని నేను కొద్దిపాటి వాస్తు పాండిత్యంతో అడిగితే, ఆగ్నేయమే ఎందుకు ఉండాలి కిచెను, ఈశాన్యానికి ఉండకూడదా, బెడ్రూమ్ ఆ దిక్కునే ఎందుకు ఉండాలి, ఈ దిక్కు ఎందుకు ఉండకూడదు, వాస్తు గీస్తూ జాంతానై నా దగ్గర, నేను నమ్మను అన్నాడు. దాంతో పిచ్చి కోపం వచ్చింది నాకు. పిచ్చోడా, వాస్తు అంటే అదేదో మంత్రమో తంత్రమో కాదురా, నమ్మటానికి నమ్మకపోవటానికి, సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా సౌకర్యవంతంగా కుటుంబ సభ్యులంతా ఉండటానికి గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా ఇంటి నిర్మాణం చేసుకోవటం కోసం పెద్దలు ఏర్పరిచిన ఓ భవన నిర్మాణ శాస్త్రం అని మనసులో అనుకున్నాను, పైకి అనలేక. ఇలా ఇంకా ఎంతమంది యతిమతం మనుషులున్నారో ఈ లోకంలో అనుకుంటూ ఇంటి దారి పట్టాను. ధన్యవాదాలు.